హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని లీకుల బెడదైతే చాలా ఎక్కువగా పట్టి పీడిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్కి, మచ్ మోర్ అవైటెడ్ మూవీస్కి కూడా ఈ లీకుల భయం అయితే పట్టుకుంది. అండ్ చాలా గతంలో మూవీస్ కూడా అంటే పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ హిట్ అత్తారింటికి దారేది నుంచి మనకి లీకుల బెడద ఎక్కువైపోయిందని వినమొస్తుంది. అంతేకాకుండా దర్శక ధీరుడు రాజమౌళి మూవీస్ నుంచి కూడా కొన్ని లీక్స్ వచ్చేవి. ఈ మధ్య కాలంలో అంటే ట్రిబుల్ ఆర్ దగ్గర నుంచి, బాహుబలి నుంచి చాలా జాగ్రత్త పడ్డారు. అండ్ చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒకటి అరా బయటకు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల మూవీలకైతే ఈ లీకుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ లీకుల సమస్య మూవీ రిలీజ్ తర్వాత ఎక్కువగా ఉంటుంది. జనరల్గా థియేటర్ ప్రింట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, అలాగే పైరసీ మాఫియా చేస్తూ ఉండేవారు. అయితే మొదటిసారిగా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అత్తారింటికి దారేది సినిమాతో రిలీజ్కి ముందే ప్రింట్ ఆన్లైన్లోకి వచ్చేయడం, అంటే ఆల్మోస్ట్ 45 నిమిషాల సినిమా వచ్చేసింది. అది పెద్ద రికార్డు. ఆ ఎఫెక్ట్ కారణంగా అనుకున్న డేట్ కంటే కూడా చాలా ముందుగానే మూవీని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ ఎఫెక్ట్ సినిమాకి ప్లస్ అయింది. ఎందుకంటే ఆ సినిమాలో స్టఫ్ ఉంది కాబట్టి, స్టోరీ ఉంది కాబట్టి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆ మూవీ హిట్ అయింది. అది వేరే విషయం. అయితే ఇక పైరసీ మాఫియా అయితే విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంది. అండ్ సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ 100 కోట్ల నష్టం ప్రతి ఏటా కూడా వస్తూ ఉంది, మనకు తెలుసు. మరి ప్రస్తుతానికి షూటింగ్ల సమయంలో కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది లీకుల బెడద. ఇక స్టార్ హీరోల మూవీస్ అయితే మాత్రం ఫోటోలు బయటికి రావడం ఫస్ట్, అవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోవడం. ఎందుకంటే డైరెక్టర్లు ఖచ్చితంగా తమ సినిమాలో నటిస్తున్నటువంటి హీరోల గెటప్లు కానీ, హీరోయిన్ల గెటప్లు కానీ కథాపరంగా ఒక సస్పెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సస్పెన్స్ని మొత్తం మెయింటైన్ చేయనివ్వకుండా ఎలాగోలా లీకులు జరిగిపోతూ ఉంటాయి. ఫోటోల వరకు వస్తే అది పర్వాలేదు, అంటే అంత సమస్య కాకపోవచ్చు. కానీ ఈ మధ్య చాలా కీలకమైనటువంటి సన్నివేశాలు, అంటే ఆయా సీన్స్ కూడా చాలా బయటకు వచ్చేస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఎడిటింగ్ రూమ్ నుంచి ఇవి ఎక్కువగా వస్తూ ఉన్నాయట. అండ్ ఎడిటింగ్ రూమ్ నుంచి కానీ, అలాగే గ్రాఫిక్స్ స్టూడియోస్ నుంచి కానీ ఈ లీకులు ఎక్కువగా జరుగుతున్నాయని వినవస్తోంది. అండ్ ప్రస్తుతానికి వస్తున్నటువంటి మచ్ మోర్ అవైటెడ్ మూవీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ది కల్కి మూవీకి సంబంధించి ఈ మధ్య ఒక వార్త ఒకటి వచ్చింది. ప్రస్తుతానికి ఇండస్ట్రీ అంతా గోల పెడుతోంది. కొన్ని కీలకమైనటువంటి సీన్స్ అయితే విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి బయటకు వచ్చేసినట్లుగా కూడా మూవీ యూనిట్ కొన్ని గుర్తించడం జరిగింది. అండ్ దీంతో ఆ ప్రొడ్యూసర్స్ అంతా కూడా విఎఫ్ఎక్స్ స్టూడియోపై ఆల్రెడీ ఒక కేసు కూడా పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక భారీ మొత్తంలో డ్యామేజ్ కంట్రోల్ కింద రాబట్టే ఈ ప్రయత్నం కూడా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కేవలం ఈ కల్కి మూవీకి సంబంధించేనా అంటే కాదు. ఎందుకంటే రామ్ చరణ్ మచ్ మోర్ అవైటెడ్ మూవీ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఒక డిఫరెంట్ మూవీ గేమ్ చేంజర్ నుంచి కూడా ఒక డ్యూయట్ సాంగ్ మొత్తం ఆడియో రూపంలో బయటకు వచ్చేసింది. అది కూడా మనకు తెలుసు. మరి సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. దీనిపై వెంటనే అప్రమత్తమైన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీ అయిపోయింది వాళ్ళ టీము. మరి ఈ మధ్య కాలంలో అఫ్కోర్స్ అంటే మొన్న మధ్య ఒక ఫోటో కూడా గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక లీక్ అవ్వడం జరిగింది. ఈ అసలు ఫోటో సంగతి పక్కన పెట్టండి, అసలు ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా లీక్ అయింది అని తెలుసుకుని డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో కూడా ఆల్రెడీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టీం ఆ పనిలోనే ఉంది. మొత్తానికి పాన్ ఇండియా మూవీస్కి లీకుల బెడద ఇప్పుడు పెద్ద టెన్షన్గా మారిపోయింది అంటున్నారు. అసలు మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయినటువంటి చాలా ముఖ్యమైన పాటలు కానీ, అండ్ షూటింగ్ సీన్స్ కానీ లీక్ అవ్వడం వల్ల చాలా ప్రారంభంలో అంటే స్టార్టింగ్లో మూవీకి కొంత హైప్ వచ్చిన తర్వాత మాత్రం డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందని భావించినటువంటి ప్రొడ్యూసర్స్ అంతా జాగ్రత్త పడుతున్నారు. ఇక మరో సూపర్ డూపర్ హిట్ మూవీ పుష్ప తరువాత పుష్ప 2 మూవీ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి ఆ మూవీ నుంచి. చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్న ఆ మూవీకి సంబంధించి కూడా కొన్ని సీక్వెన్స్ అంటే కొన్ని సీన్స్ అలాగే ఇవన్నీ కూడా లీక్ అవుతున్నట్లుగా కూడా సమాచారం అందుతూ వస్తుంది. మొత్తానికి ఈ లీక్ల బెడదైతే అది ఖచ్చితంగా ఇండస్ట్రీని ప్రస్తుతానికి వేధిస్తోంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీకి సంబంధించి కానీ, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కానీ, అండ్ ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ మూవీకి సంబంధించి కానీ, మొత్తానికి పుష్ప 2కి సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ది, ఇవన్నీ కూడా ఈ లీకులు పెడదైతే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత, టెక్నికల్లీ ఎంతో సౌండ్గా ఉంటూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఎక్కడా ఎవరిని లోనికి రానివ్వకుండా చేస్తున్నా కూడా ఈ లీకులు బెడద ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ల నుంచి వచ్చే లీకులు బెడద తక్కువ, కానీ
విఎఫ్ఎక్స్ స్టూడియోస్ నుంచి కానీ, అంటే అయిపోయిన సీన్స్ అన్నీ కూడా విఎఫ్ఎక్స్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే కొన్ని ఈ డబ్బింగ్ స్టూడియోస్ నుంచి కానీ ఇలా సంథింగ్ ఎక్కడి నుంచో లీక్ అయితే అవుతున్నాయని చాలా ఇండస్ట్రీ అంతా కూడా బాధపడుతూ ఉంది. మరి ఈ వ్యవహారం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుంది, దీనికి ఏం చేయాలనేది ఒక డెసిషన్ తీసుకుంటారేమో నిర్మాతలు, వేచి చూడాలి.